కాకినాడ జిల్లా తుని మండలం దండబాగ పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారంలో మనం చిన్నారి జాహ్నవి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మిస్ అవడం జరిగింది. మొదటి 2 రోజులు ఫారెస్ట్ అధికారులు పోలీసులు కలిపి పనిచేశారు. తర్వాత కొంచెం సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనబడింది. సిఐ చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ కొండ చిలువలు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, అడవి కుక్కలు ఉన్నాయని చెప్పారు. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎస్పీతో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం అటవీ శాఖ అంతా కూడా పూర్తిగా గాలింపు చర్యల్లో పాల్గొంటుంది. ఈ రోజు ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అటవీ శాఖ అధికారులు ఉన్నారు. ఒకసారి అటవీ శాఖ రూరల్ సిఐ ఏదైతే కేసు దర్యాప్తు చెన్నకేశ్వరరావు కొండ చిలువలు ఉన్నాయి, అదేవిధంగా అడవి పందులు ఉన్నాయి, అడవి కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి అంటున్నారు. పైగా ఈ అమ్మాయి ఫెన్సింగ్ దాటి వెళ్ళడం కూడా వాళ్ళు అనుమానం చూపిస్తున్నారు. కొండ సెలవులు ఉండే అంత ఘోరమైన అడవి అయితే కాదు సార్, దట్టమైన అడవి కాదు సార్. సిఐ గారిని కలిసాం, సార్కి కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది సార్. ఇంటికి రాత్రినే థర్మల్ డ్రోన్ తీసుకురావడం జరిగింది, రాత్రి అంతా యూజ్ చేయడం కూడా జరిగింది సార్. ఇది థర్మల్ డ్రోన్తో మాకు ఏమన్నా కనిపించేస్తాయి సార్. థర్మల్ డ్రోన్ అంటే పోలీసుల డ్రోన్కి మీ డ్రోన్కి తేడా ఏంటి? మాది ఇంకా హై మొత్తం కనిపిస్తుంది సార్. హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది సార్. హై ఫ్రీక్వెన్సీ ఉండి మొత్తం అంతా కూడా ఏమున్నదో కూడా కనిపించేస్తుంది సార్. దాన్ని తీసుకురావడం, దాంతో పంపించి మొత్తం చెక్ చేయడం కూడా జరిగింది సార్. చెక్ చేసిన దాని మీద మాకు ఏ విధంగా ఏమీ కనిపించలేదు. పాపం మిస్సింగ్లో ఆనవాళ్ళు కానీ, లేదంటే మా పైథాన్స్ అటాక్ చేయడమా, లేదంటే అడుగు పందులని అటాక్ చేసినాయి అన్నది ఆ బాబతులు అయితే ఏమి కనిపించలేదు. సిఆర్ వాయిస్ మీరు ఉన్నారా? అడవి పందులు గుంపులుగా వస్తున్నాయి, అడవి కుక్కలు గుంపులుగా వస్తున్నాయి, తీసుకెళ్లే అవకాశం ఉంది చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అందుకని ఇంకా సార్ థర్మల్ డ్రోన్ యూజ్ చేసింది సార్. మా జిల్లా అటవీ శాఖ అధికారి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పంపించారు సార్. ఇక్కడికి పంపించి దర్యాప్తు చేస్తున్నాం. ఏమాత్రం ఆచూకు తెలిసినా తమకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇది 1000 ఎకరాలు డిఫారెస్టేషన్ నిజం? 1500 సార్. 1500కి 1500 హెక్టార్లు సార్. హెక్టార్ దాదాపు 3-4 వేలు. డిఫారెస్ట్ కాదు సార్, అది అంతా తుప్ప అడవి, స్క్రబ్. ఏమైనా ఉన్నాయా జంతువులు ఉన్నాయి ఇక్కడ? నాకు తెలిసి ఉంటే అడుగు పందులు ఎక్కువ ఉంటాయి సార్. అవకాశం ఉండదు అదేమి ఉండదు సార్. అలాగే సార్, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కుక్క నెత్తి మీద గాయం ఉంది, కుక్క చనిపోయింది. ఇది వన్యప్రాణులు దాడి వల్ల జరిగి ఉందంటారు, లేదా బయట వ్యక్తులు తీసుకుని వచ్చా పోస్ట్ మార్టం అవుతుంది? మనం అయితే చెప్పలేము కానీ సార్, మరి కోతులు ఉంటాయి, ఎక్కువ అయితే కోతులు ఉన్నాయి సార్. చుట్టుపక్కల ఇవన్నీ చోట్ల కోతులు ఎక్కువ, ఈ పంటలన్నీ కూడా అవే నాశనం చేసేస్తున్నాయి. దట్టు ఏంటంటే అడుగు పందులు కూడా అటాక్ చేసి ఉండొచ్చు. ఈ హనుమాన్ బృందాలు అని వచ్చే అవకాశం ఉంది? హనుమాన్ బృందమే సార్, ఎన్ఎస్టీఆర్ హనుమాన్ బృందం, హనుమాన్ టీమ్. హనుమాన్ బృందం స్పెషల్ ఏంటి సార్? ఎక్కడైనా ఇటువంటిది ఏదైనా జరిగితే రెస్క్యూ చేయడం, లేదా ఈ టైగర్స్ మా జిల్లా అటవీ శాఖ అధికారి వారు కూడా అలా ఏముంటుంది సార్. ఇప్పుడు చెప్తున్నారు కదా, సీఆర్ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇది కిడ్నాప్ కాదు, కిడ్నాప్ కావడంలో ఆలోచించాం, ఎలాంటి ఆధారాలు దొరకలేదు, కాబట్టి వన్యప్రాణులు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ విధంగా కూడా ఆలోచించారు కాబట్టి ఈ రోజున ఈ థర్మల్ డ్రోన్స్ ఏమైనా యూజ్ చేసి తనిఖీ చేయడం జరుగుతుంది సార్. ఆ విధంగా ఏదైనా జరిగి ఉంటే కనుక ఐడెంటిఫై చేసి మీకు తెలియపరుస్తాం సార్. నైట్ టైం కూడా పనిచేస్తుంది? నైట్ టైం, డే అండ్ నైట్ సార్, డే అండ్ నైట్. ఎస్డీఆర్ బృందాలు పనిచేసినాయి, పోలీసు డ్రోన్లు పనిచేసినాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఎస్పీ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ హోంమంత్రి ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ రోజు రంగంలో దిగినాయి, గాలిస్తున్నారు. అదేవిధంగా హనుమాన్ టీం మనం చూస్తున్నాం, హనుమాన్ టీం ఇక్కడ పనిచేస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్న డ్రోన్లతో కింద గడ్డి మధ్య ఏముందో కూడా తెలిసిపోద్ది, అంత వేగంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పురోగతి కనిపించవచ్చు. ఏదో విధంగా ఈరోజు అమ్మాయి ఇంటికి రావాలని కోరుకుంటున్న వాళ్ళు హనుమాన్ బృందాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మాత్రం క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి తోడు మరి కొద్దిసేపట్లో ఏదైతే కుక్క చనిపోయిందో, కుక్క నెత్తి మీద గాయం ఉందని దర్యాప్తు అధికారి రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు చెప్పారో, దాన్ని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా కీలకంగా మారనుంది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం నుంచి.